జై మీడియాకి స్వాగతం. మార్చి 2018 మిథున రాశి ఫలితాలు. ఈ మాసంలో ఆత్మీయులకు సంబంధించిన ఆందోళన, ఆదాయం బాగుండును, ధన సమస్యలు తొలగును, ద్వితీయ మరియు తృతీయ వారాలలో ఉత్తమ ఫలితాలు, జీవన ప్రమాణాలు, జీవిత భాగస్వామి తోడ్పాటు, మానసిక ప్రశాంతత, పుత్ర పౌత్రాభివృద్ధి, సువర్ణ లాభములు కలుగును. ఈ మాసంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పంతాలకు పట్టుదలకు పోరాదు, బహుమతులు గెలుచుకుంటారు, సంతానం అభివృద్ధిలోకి వస్తుంది. ద్వితీయార్థంలో అన్ని అనుకూలములు, దూర ప్రాంత సందర్శన, గృహోపయోగ వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ నెలలో గ్రహస్థితి ఫలితానుసారం నూతన వస్తు వాహనాదులను కొనుగోలు చేయుట, సంతానాదులకి ఆభరణాది సౌభాగ్య వస్తువులను కొనుగోలు చేయుట, వ్యాపార లావాదేవీలు వాయిదా పడుట, గౌరవ మర్యాదలకై తీవ్రంగా శ్రమించుట, బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొనుట, వ్యాపార పొత్తు వ్యవహారంలో చెడిపోవుట జరుగును. 1-2 తేదీల్లో మీకు అనుకోకుండా ధనం లభిస్తుంది. మీరు ఒక విషయం పట్ల చాలా ఎక్కువ ఆకర్షితులవుతారు. కొందరు విలక్షణమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఆర్థిక సంబంధ విషయాల్లో లావాదేవీలు చక్కగా చేసుకునే అవకాశం ఉంది. అయితే 3-4 తేదీల మధ్య మీరు ఏదో ఒక చట్టపరమైన కేసులో చిక్కుకునే అవకాశం ఉంది. ఇది ఒక పెద్ద ఆరోపణ ఫలితంగా జరిగే అవకాశం ఉంది. మీ వ్యాపార విస్తరణకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. 5-7వ తేదీ మధ్య మీరు మారుతున్న పరిస్థితుల దృష్ట్యా చాలా వివేకంతో వ్యవహరించవలసి ఉంటుంది. బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మీకు మంచి లాభాలను ఇచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తు గురించిన ప్రణాళికలు, అవకాశం ఉన్న ప్రయాణాలు మిమ్మల్ని పూర్తిగా పనిలో నిమగ్నులై ఉండేలా చేసే అవకాశం ఉంది. 8-9 తేదీల మధ్య మీరు పనిలో పూర్తిగా నిమగ్నమై కుటుంబానికి సమయం కేటాయించలేరు. అంతేగాక చేపట్టిన ప్రయాణాలు మిమ్మల్ని విపరీతమైన అలసటకు గురి చేసే అవకాశం ఉంటుంది. మీ చెడు స్నేహితులు మిమ్మల్ని కొన్ని చెడు అలవాట్ల వైపు మళ్లించడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. మీరు అటువంటి వారితో కలయికను పూర్తిగా నిషేధించుకోవాల్సిన అవసరం ఉంది. అయినా ధనం వస్తూ ఉంటుంది. 10-12 తేదీల మధ్య మీరు చాలా చురుకుగా, అప్రమత్తంగా వ్యవహరిస్తారు. బహుశా మీరు ఆత్మవిమర్శ చేసుకొని మీ సామాజిక పరిచయాలను పెంపొందించుకుంటారు. మీరు కొంత సమయం మీ వినోదం, శారీరక విశ్రాంతి కోసం కేటాయించుకుంటారు. మీకు కొంత మార్పు అవసరమని అనిపిస్తుంది. 13-14 తేదీల్లో మీరు మీ కుటుంబ సభ్యుల మధ్య గౌరవం కోల్పోయే అవకాశం ఉంది. మీరు చాలా ఆందోళన చెందే అవకాశం ఉంది. అయితే మళ్ళీ 15వ తేదీన సమయం అనుకూలంగా మారి పరిస్థితులు చక్కబడతాయి. 17-18 తేదీల మధ్య మీకు ప్రభుత్వ సంబంధిత పనులన్నింటిలోనూ విజయం లభిస్తుంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. విద్యార్థులు బాగా ముందుకు దూసుకు వెళ్ళే అవకాశం, శ్రద్ధగా పరీక్షలకై చదువుకునే అవకాశం ఉన్నాయి. 18-19 తేదీల మధ్య భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు లభించే అవకాశం ఉంది. మీరు పాత అనుబంధాలను బలపరుచుకోవటానికి, కొత్త వాటిని ఏర్పరచుకోవటానికి, వాటి ద్వారా మీ సంతోషాన్ని, ఆనందాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. 20-21 తేదీల్లో మీ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి తీవ్రంగా కృషి చేసి కొంతవరకు కృతకృత్యులు అవుతారు. మంచి అవకాశం లభిస్తుంది. అయితే 22-23 తేదీల మధ్య 12వ భావంలో చంద్రుడు మీకు ఒత్తిడి, ఆందోళన కలిగించే అవకాశం, మీకు నచ్చని, ఇష్టపడిన పనులు చేయవలసిన అవసరం కలిగే అవకాశం ఉంది. మీ శ్రమ, సమయం రెండూ కూడా అర్థం లేని విషయాలపై అనవసరంగా వృధా అవుతాయి. ఈ సమయంలో ఏదైనా పోటీ పరీక్షకు వెళ్ళినా కూడా అందులో విజయం లభించే అవకాశం ఉండకపోవచ్చు. పరిస్థితులు క్లిష్టంగా ఉండే అవకాశం ఉంది. 24-25 తేదీల మధ్య చంద్రుడు మీ రాశిలో ఉండటం వల్ల మీరు ఏ పని చేపట్టినా విజయం లభిస్తుంది. ఆర్థికంగా చాలా వేగంగా వృద్ధి చెందుతారు. మీ ఇంటిని బాగు చేయటం కానీ, ఆఫీసును అందంగా అలంకరించడం కానీ, ఉద్యోగస్తులైతే ఉద్యోగ మార్పు కానీ సంభవించే అవకాశం ఉంది. మీరు ఒక కొత్త వ్యాపారం ప్రారంభించే తరుణం వచ్చిందని చెప్పవచ్చు. 26-28 తేదీల మధ్య మీరు మీ సృజనాత్మక కార్యకలాపాలపై తృప్తి పడతారు. మీ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం, మీ నైపుణ్యాన్ని మరింత మెరుగుపెట్టుకోవడం చేసే అవకాశం ఉంది.
29, 30 తేదీల్లో మీరు మరింత ఉత్సాహం, చురుకుదనాలతో మీ మామూలు పనులను తిరిగి వస్తారు. లక్ష్యం కొంత కష్టసాధ్యమైనదైనా మీరు దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. 31వ తేదీన మీరు కొన్ని కుటుంబ సమస్యలు ఎదుర్కోవటం వల్ల చాలా నీరసంగా, నిరాధారంగా, శక్తి లేనట్లుగా భావించే అవకాశం ఉంది. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.